హలో ఎవ్రీవన్, నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. గోవా ట్రావెల్ బ్లాగ్లో ఇది నెక్స్ట్ పార్ట్ అనమాట. పార్ట్ 1 నిన్న అప్లోడ్ చేశాను, చూడండి. అది చూస్తే మీకు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇంకా దూద్సాగర్ వాటర్ ఫాల్ వస్తూ ఉంది. వెయిట్ చేసి 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 ఎంత కాడికి ఇప్పుడు వస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా చూడండి. డైరెక్ట్గా అక్కడ నేను వాయిస్ ఏమి ఇవ్వట్లేదు, నీట్గా ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత బాగా ఉందన్నమాట. ఇదిగో 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 వాటర్ ఫాల్ అంటే చూసారా ఎంత బాగుందో కదా. సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ ఫ్లో తక్కువగా ఉందంట. అదే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయితే అస్సలు కళ్ళు ఆర్పలేము, అంత బాగా ఉంటుంది. ఇంకా అసలు అబ్బా అనిపించింది. కొంచెం లైట్గా ఉన్నాయన్నమాట వాటర్ అవి. ఇంకా సరేలే చూసాం కదా, ఒక హ్యాపీ అనమాట. మా అమ్మనైతే అసలు పట్టలేకపోయామన్నమాట. మా అమ్మ ఏం మాట్లాడుతుందో అంటే డ్రైవర్ అక్కడ ఆపేయాలన్నమాట, ట్రైన్ ఆపేయాలంట. ఆపేస్తే మేము కొంచెంసేపు చూస్తాం కదా. ఈ డ్రైవరు ఎక్కడెక్కడో నిదానంగా స్లోగా చేశాడు. ఇక్కడ ఇంకా స్లో చేసి ఆపేయొచ్చు కదా, ఏం డ్రైవర్ని కూడా తిట్టేస్తుంది మా అమ్మ. అట్లా ఉంటుంది మా అమ్మతోటి. అసలు రోడ్డు పొడవునా మా అమ్మతో కాలక్షేపం అలాగే సరిపోయింది. అంటే అర్థం కాదనమాట, ఎందుకు ఇలాగా డౌన్ చేస్తున్నాడు, ఎందుకు ఇలా స్లో చేస్తున్నాడు, ఈ డ్రైవర్ ఏమి ఇలా పోతున్నాడు. అంటే తిరుపతిలో ఆడ జర్నీ చేసాం కదా, అక్కడ మా అమ్మ బేజారైపోయింది. ఏంటి డ్రైవర్ ఎంత స్లో పోతున్నాడు, ఇలాగా అలాగా అని. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏం చేద్దామా, మనకి టైం బాగాలేదు ఈరోజు, అన్నీ స్లో అయిపోతున్నాయి అని చెప్తూ అలాగ జర్నీ అలా వెళ్తూ ఉన్నామన్నమాట. చాలా బాగా ఉన్నిందండి ట్రైన్ జర్నీ, హ్యాపీగా అలాగా. ఇంకా ఎప్పుడెప్పుడు ఇంకా గోవాలో దిగేస్తామా అని వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. అంత అడుగడుగున అసలు ఎంత లోయలు, అక్కడక్కడ చిన్న గుడులు, అదొక ఊర్లాగా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ లాగా ఉన్నాయన్నమాట. చాలా నీట్గా అసలు ఎంత బాగుందో, పచ్చగా అంతాను. అలాగ చూసుకుంటూ బయలుదేరాము. మళ్ళీ ఇంకోసారి వాటర్ లేనట్టుండి ఆడెంత ఎండలకు వస్తుంటా. అదే అదే చూద్దాం. ఏదో స్టేషను, ఊరు ఏ ఊరా అని తెస్తున్నా. సోనాలియం, సోనాలియం. కేక్ చిప్స్, బిస్కెట్ 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 కేక్ చిప్స్, బిస్కెట్. చక్కా చెట్లు ఉండే సన్నగా, లావు లేకుండా. ఇదే ఏమో చూడు, దిగేదానికా. ఇదిగో ఈ సైడ్ వచ్చింది. బాబు కనిపిస్తున్నావో తీద్దామని పెదమ్మ. స్టేషన్ తీసేసింది. ఇంకా వచ్చేసిందనమాట. అక్కడికి వచ్చి అంత వెయిట్ చేస్తున్నాం ముందే. అంటే ఇది వాస్కోడిగా మాకు వెళ్తుంది. అంటే మా వారు వర్క్ చేసేదంతా సాన్వాడ్రమ్ అనమాట. అక్కడ రైల్వే ఇక్కడ ఆపేస్తారు, ఇక్కడ దింపేసేయండి, జస్ట్ 3 మినిట్సే ఉంటుంది, రెడీగా ఉండండి అని చెప్పి ఫోన్ చేశారు. ఇంకా అందుకని బ్యాగులన్నీ సర్దేసుకొని అక్కడికి వచ్చేసాము. ఇంకా అంటే 3 మినిట్స్ ఆగుతుంది కదా ట్రైను, మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ మిస్ అయిపోతుందని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా అంటే ఎక్కడ మిస్ అయిపోతుందో మాకు టెన్షన్ తెలియదు కదా, కొత్త ప్లేస్, కొత్త అంతా ఏది చూసినా. అందుకని ఏది కూడా చాలా ముందే మేము వచ్చేస్తున్నాము, ఎక్కడ వెళ్ళిపోతుందోనని.
ఏమ్మా పడవ ఏం ఆగలేదమ్మా. వర్షాలు ఎక్కువ కదా ఇంట్లోకి నీళ్ళు దిగకుండా అట్ట కడతారు. సిమెంట్తో వేసి పైన పెంకులు వేస్తున్నట్టుండ. రేకులేనా? పదండి 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 పదండి. పుట్టుకోవాలరామ్మా? పండి పండి, అదే ఏదో ఒకటి తెస్తాను. ఇది మీరు కట్టారా? గుడ్ గుడ్. ఇంకా అలాగా ఇంకా దిగేసి బయలుదేరుతున్నామండి. మా వారు అదే చెప్తూ ఉన్నారు, ఈ స్టేషన్ ఇదంతా కన్స్ట్రక్ట్ చేసింది మేమేను అని చెప్తూ ఉన్నారు. బాగుంది అంతా స్టేషన్ కానీ అంతా. అదే చెప్తూ ఉంటే అన్నీ డిఫరెంట్ కదా, మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎట్లాగైతేనేమండి వచ్చేసి పడిపోయాము. ఇంకా తర్వాత సంగతి జర్నీ అంటే ఎలా ఉంటుందంటే, కాకపోతే ఇంకా పిల్లలు ఎంజాయ్ అలా కాలక్షేపం అయిపోయింది. మా అమ్మ కూడా పాపం బాగా డల్ అయిపోయింది అనమాట. ఇంక వెళ్ళిపోయి ఆ రోజు రెస్ట్ తీసేసుకుంటే తర్వాత రోజు నుంచి మా ట్రిప్స్ స్టార్ట్ అవుతుంది. అన్ని లాగ్స్ మీకు షేర్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ముద్దులు ఉంది అల్లాడుదు పాత గట్టుంటుంది. దేవుడా, ఏదో ఉంది గవర్నమెంట్. ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఈ హౌస్ గురించి కూడా నేను నెక్స్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా వెరైటీగా ఉన్నాయండి హౌసెస్. చుట్టూరు మొక్కలు, చెట్లు, పెద్ద చెట్లు అంతా కూడా మీకు షేర్ చేస్తాను. ఈ హోమ్ టూర్ కూడా అసలు మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. ఇల్లు చాలా బాగా నచ్చింది నాకు. బయట నుంచి చూసిన లోపల అంతా చాలా బాగా ఉంది. ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో ఇక్కడితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మేము నెక్స్ట్ డే గోవాలో ఫస్ట్ డే అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము, ఏమేమి చూసాము అనేవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి, ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.